సాతాను నిన్ను పాపం అనే బంధకంలో పడేశాడా? చెడు వ్యసనాలకు నువ్వు గురైపోయి బానిసైపోయి మరి విడుదల పొందుకోవాలనుకున్నా కానీ విడుదల పొందుకోలేక బాధపడుతూ ఇక నేను నశించిపోతానేమో, నేను అగ్నిగుండంలో పడద్రోయబడతానేమో అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఈ దినమున. మరి 91వ కీర్తన 3వ వచనంలో మనం చూసుకుంటే కనుక, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించనని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మరి వేటకాడు ఎవరంటే కనుక సాతాను. మరి బంధకము, మరి ఉరి ఏంటంటే కనుక పాపము. హల్లెలూయా. అంటే మరి సాతాను యొక్క పాపం అనే ఉరిలో నుండి, పాపం అనే బంధకములో నుండి దేవుడు నిన్ను విడిపిస్తా అని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి నాశనకరమైన తెగులు రాకుండా, మరి అంటే మరి అగ్నిగుండంలో నువ్వు పడద్రోయబడకుండా కాపాడుతా అని చెప్పి